వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. రథసప్తమి సందర్భంగా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి అనంతరం దర్శించుకొని రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. देवस्य गृहे गृहे देवस्य गृहे गृहे मनयो मनयो गृहे गृहे मनयः मनयो वसन्ति वसन्ति मनयो मनयो वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां లేడీస్ అనుకుంటుందని చెప్పండి. మీరు అవుతాం కదా లేడీస్ అనుకుండా భాస్కర ఆరోగ్యం దేహి భాస్కర సర్వారిష్టశాంతిరస్తు. తాగేదయ్యా ఇది కూడా తాగండి. సూర్యనారాయణ దేవత ఇది కూడా తాగండి. భగవత్పాదోదకం పావనం శుభం పక్కన వదిలిపెట్టేయండి. అకాల మృత్యుహరణం ధర్మవ్యాధి నివారణం పాపక్షేకరం తద్వినే ఛాయా ఉషాదమే సూర్యనారాయణ దేవత భగవత్పాదోదకం పావనం శుభం ధారగల పాపహాది జన్మ పక్కన వదిలిపెట్టింది. జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తనే సూర్యనారాయణ భగవత్ ప్రసాదేన సకల కార్యేషు తపరేక సిద్ధి ద్వారా శరీర ఆరోగ్య సిద్ధి ద్వారా ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట్ మండలంలో కమోజువారి లంక చిరతపూడి గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల శాఖ అధ్యక్షులు విత్తనాల శేఖర్ పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉపాధ్యక్షులు విప్పర్తి నిఖిల్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త సైనికులలా పనిచేయాలని, రాబోయే ఎన్నికల్లో విప్పర్తి వేణు గోపాలరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించి మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో కముజవారి లంక చిరతపూడి గ్రామ శాఖ అధ్యక్షులు వాసంశెట్టి వెంకటశెట్టి, గుత్తుల వెంకటేశ్వరరావు, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారి కోసం ముఖ్యంగా మీ అందరికీ కూడా చాలా మందికి మా నాన్నగారు వ్యక్తిత్వం ఏంటో తెలుసు. పదవి ఉన్నా లేకపోయినా 2012 నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన సాధారణ కార్యకర్తగానే ఉన్నారు. అలా ఉన్నందుకే ఈరోజు భగవంతుడు సాక్షిగా మనం ఎవరికి అడ్డెళ్ళి సీట్ అడగడం జరగలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈరోజు మనం తెలిసి సీట్ ఇచ్చారంటే అది విధేయతకి పట్టం కట్టారని చెప్పాలి.
నిజంగా రాజశేఖర రెడ్డి గారు బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారని ఏ విధంగా అనాలో కార్యకర్త గుర్తించే వ్యక్తి పైన మహానేత రాజశేఖర రెడ్డి గారు అయితే నిజంగా మన పెద్దలు చెప్పినట్టు 4 అడుగులు ముందేసి ప్రతి ఒక్క కార్యకర్తని గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మా నాన్నగారు క్యాబినెట్ హోదా ఉన్నప్పటికీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపి, వేరన్నా నువ్వు నా తమ్ముడు కార్డు ఇవ్వడానికి నవంబర్ 26ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిసినప్పుడు మేము అనలేదు, మా మైండ్లో లేదు. మా నాన్నగారిని ఆయన అన్నమాట, వీరన్నా ఈసారి పెళ్లి అడగడం అయిపోయిన తర్వాత నువ్వు సిద్ధంగా నువ్వు అక్కడ అభ్యర్థిగా నువ్వు నిలబడుతున్నావు, నేను నిలబడతా, నువ్వు ఈ టైంలో నువ్వు అయితే అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తి అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన నమ్మకాన్ని ఎక్కడా ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్క కార్యకర్తని మన పార్టీలో జెండా పట్టుకు మోసిన పార్టీ స్థాపించిన కాడి నుంచి ఇప్పటి వరకు జీవితాంతం కూడా జెండా పట్టుకుని మోసే ప్రతి కార్యకర్తకు కూడా మా నాన్నగారు గుర్తింపిస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తుంటే, ఈ గతంలో ఏ విధంగా అయితే మన అంబాజీపేట మండలం నుంచి మాకు మెజార్టీ ఇచ్చిన పార్టీకి అంతకన్నా ఎక్కువగా మా నాన్నగారికి మీ అందరూ ఆస్వాదించి మెజార్టీ ఇవ్వాలని కోరుతూ, ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కార్యకర్త ముందు ఎవరైనా సరే నిలబడలేరని చెప్పి సత్తా చాలని చెప్పి అందరినీ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురంలో కెనాల్ రోడ్లు గల ఆంధ్ర షిరిడీగా పేరుగాంచిన సాయిబాబా వారి ఆలయ 19వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబావారి ఆలయంలో విశేష పూజలు, అనేక విశిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం కాకాడ హారతి తర్వాత బాబావారి మూల విరాట్కి 1008 లీటర్ల ఆవు పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి దంపతులు పాల్గొని స్వయంగా బాబావారికి పాలాభిషేకం చేశారు. అనంతరం గణపతి పూజ, శ్రీ చక్ర అమ్మవారికి కుంకుమార్చన, హోమం తదితర విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. పచ్చపత్రికలు అభివృద్ధి కోసం మాట్లాడండి గాని లేనిపోని విష ప్రచారాలు చేయవద్దంటూ ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం చిన్నశంకర్లపూడి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపాడు జడ్పీటీసీ బెహార రాజరాజేశ్వరి మాట్లాడుతూ, పచ్చపత్రికలు దుష్ప్రచారాలు మానుకోవాలని, మీరు వ్రాయాలి అనుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పథకాల కోసం వ్రాయాలంటూ ధ్వజమెత్తారు. ఆయన జిల్లా అంతా ప్రచార కార్యక్రమంలో పాల్గొనొచ్చండి. ఇంకా మీ పార్టీ గురించి చూసుకుంటా ఉంటే మన పక్క నియోజకవర్గం నుంచి జలమల కృష్ణ గారు అయితేనేమి, జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల నవీన్ గారు అయితేనేమి మీకు సపోర్ట్ గా వస్తా ఉన్నారు. ఆ విషయం మన ప్రజలందరూ చూస్తా ఉన్నాము. మన అనంతబాబు గారి విషయం చెప్తా ఉంటే, ఆయన వరుపుల సుబ్బారావు గారికి సొంత మేనల్డు. ఆ రోజు 2004లోను తర్వాత 2009లో కూడా ఎప్పుడు ఆయన వెన్నంటి ఉండి ఆయనకి సపోర్ట్ గా తిరుగుతా ఉన్నారు. ఈ రోజు ఒక ఎమ్మెల్సీగా కూడా ఆయనకి సపోర్ట్ ఇస్తా తిరుగుతా ఉన్నారు. ఈ రోజు వరుపుల సుబ్బారావు గారి గురించి మా నియోజకవర్గంలో మొత్తం అన్ని వర్గాల వారు ఆయన ఎంత తొందరగా ఎమ్మెల్యే చేసుకొచ్చా అని రెడీగా ఉన్నారు. మీకేమన్నా సరదాగా ఉంటే మా సీఎం జగన్ గారు చేసిన అభివృద్ధి పనుల గురించి రాస్తా ఉండండి. అంతేగాని మీరు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని
సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను ప్రతిపాడు ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్, ఎస్సీ సామాజిక నియోజకవర్గం, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని. అయితే ఈరోజు పేపర్లో మరి ముఖ్యంగా ఎల్లో మీడియా అనేటువంటి ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక పేపర్లో కొన్ని విషయాలు మా నియోజకవర్గం గురించి రాయడం జరిగింది. అక్కడ ఏంటంటే అనంతబాబు గారి హవా అన్నటువంటి ఒక విషయాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. అనంతబాబు గారు ఏమి కూడా జనసేన తెలుగుదేశం నాయకుడు కాదు, ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు. మరియు ఆయన ఎమ్మెల్సీగా కూడా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ వరుపుల సుబ్బారావు గారి యొక్క స్వయాన మేనల్లుడు, ఆ మేనల్లుడు సహకారంతో నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించడంలో తప్పుందనేటువంటి విషయాన్ని మాత్రం మేము ఎవరూ అనుకుంటలేదు. ఎందుకంటే ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో పరిస్థితి అంతా తారుమారైపోయి వైఎస్ఆర్సీపీకి చాలా అనుకూలంగా ఉందనేటువంటి ఒకే ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో మీరు ఏం చేస్తున్నారంటే ఈ నియోజకవర్గంలో లేనిపోయిన అవాకులు చవాకులు ఈ పేపర్లో రాసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. కానీ ప్రజలెవరూ కూడా అంత ఎర్రివాళ్ళు కాదు. మీ పేపర్లో రాసినంత మాత్రాన వారు ఏమి కూడా మారిపోయే పరిస్థితులు ఉంటాయేమని అనుకుంటున్నారు. మీరు ఎంత అటువంటి వ్యతిరేక వార్తలు రాస్తున్నారో అటువంటి వ్యతిరేక వార్తలు రాసినప్పుడు మా పార్టీ ఇంకా బలోపేతం అవడానికి సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు గారు మా నియోజకవర్గానికిలో వచ్చి ప్రతి చోట కూడా పర్యటించడం కారణం అనేటువంటిది స్వయాన ఆయన మేనల్లుడు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారి మేనల్లుడితో పాటు ఇక్కడ మాకు కొన్ని సహాయక సహకారాలు, ఎందుకంటే గతంలో జరగనటువంటి పనులన్నింటినీ కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించి వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అభివృద్ధి చెందిపోతుందో అన్నటువంటి ఒక భయంతో తెలుగుదేశం పార్టీ వారు, తెలుగుదేశం నేతలు అందరూ కూడా భయపడి ఇలాంటి పేపర్లో రాయడం అనేటువంటిది అది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గంలో మా ఇన్ఛార్జి గారు శ్రీ వరుపుల సుబ్బారావు గారు సుమారు 25,000 మెజారిటీతో నెగ్గడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఆ భయంతో ఇలాంటి పేపర్లోను టీవీలోను రాసినంత మాత్రాన మీ యొక్క ఆ వాల్యూస్ ఏం పెరిగిపోతామనుకుంటారు, కానీ అటువంటిది ఏమీ జరగదు. ఇంకా మా యొక్క పార్టీ బలోపేతం అవుతుంది. ప్రతి నాయకుడు కూడా ఇప్పుడు సంఘటితంగా ఉండి ప్రతి గ్రామంలో కూడా ఐక్యతతో ఉండి పార్టీని గెలిపించుకొని అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎంగా చేసుకుని ఇక్కడ వరుపుల సుబ్బారావు గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నటువంటి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మరి ఇప్పుడే ఆంధ్రజ్యోతి పేపర్లో ఉదయం చూడడం జరిగింది. ఇల్లు మీడియా వారు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధిని చూసి, అభివృద్ధి ఎంత చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాలు ఏ పార్టీ అని చూడక అందరికీ సంక్షేమ పథకాలు అందించిన గంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మంచిని చెప్పండి కానీ అబద్ధాలు మీరు ప్రచారం చేయొద్దు, ఏమని అసత్యాలు మీరు ప్రచారం చేయొద్దు. ఇప్పుడు అనంతబాబు గారు ఇక్కడికి వస్తే తప్పేంటి ప్రతిపాడు నియోజకవర్గంలోకి? మా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఆయన జిల్లాలో ఎక్కడైనా సరే ప్రచారం చేసే హక్కు ఆయనకు ఉంది. అందులోకి మన వైఎస్ఆర్ పార్టీతో ప్రచారం చేసే హక్కు ఆయనకు ఉంది. అసలు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి రాలేదు కదా, వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కదా ఆయన ఎమ్మెల్సీ గారు. దానికి తోడు వరుపుల సుబ్బారావు గారికి సొంత మేనల్డ్. ఆయన ఎప్పటి నుంచో 2004 ముందు నుంచి 2004 తర్వాత ఆయన మేము అందరం కలిసి ఇక్కడ ప్రచార బాధ్యతలు చేసేవాళ్ళం. అనంతబాబు గారు ఇప్పుడు కూడా ప్రతి ఎలక్షన్లోనే వచ్చి 2004లో కావచ్చు, 2009లో, 2014లో కావచ్చు, ప్రతిసారి కూడా వచ్చి ఇక్కడ ఎంతో కొంత సమయాన్ని కేటాయించేవారు. మరి బంధువు పార్టీ చెందిన ఎమ్మెల్సీ అదంతా తప్పేటి? మరి తెలుగుదేశం పార్టీ తరఫున తున్నుంచి జగన్పేట నుంచి ఆయన ఎవరో ఎలుమల కృష్ణుడు గారు అత్తమాలు వచ్చేస్తున్నారు ఇక్కడికి. మరి ఆయన పోయినట్టు ఇక్కడికి జగన్పేట నుంచి జ్యోతుల నవీన్ గారు వచ్చేస్తున్నారు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. మరి వాళ్ళందరూ ఇక్కడ రావడం పని ఏంటి? మేము అడుగుతున్నాం. మేము అనంతబాబు వస్తే తప్పేంటి? అనంతబాబు గారు ఎప్పుడు ఇక్కడ ఎలక్షన్ లో పాల్గొంటారు వరుపుల సుబ్బారావుతో. మరి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఒకటే రావాలి కదా. మరి వాళ్ళ మేనగాళ్ళు బ్రాహ్మణ ఎందుకు వస్తుంది జైల్లో పెడితేనే? మరి కోళ్ళు కాబట్టి వచ్చింది జైల్లో పెడితేనే. మరి కోళ్ళు తిరిగింది, భార్య తిరుగుతుంది, అందరూ తిరుగుతున్నారు. మరి కుటుంబ సభ్యులు తిరగరా? అందరూ తిప్పుతున్నాడు. మరి బ్రాహ్మణ ఏం తిప్పుతున్నాడు, భువనేశ్వరి గారిని తిప్పుతున్నాడు, వీళ్ళందరూ తిప్పుతున్నాడు. బామ్మతులు ఇయ్యకుడిని సరే వాళ్ళకి తిప్పుతున్నాడు. అందరూ తిరుగుతున్నారు కుటుంబ సభ్యులు అందరూ.
మరి ఈవేళ ఒక ఎమ్మెల్యేకి సొంత మేనల్ చేయండి, అది నా పార్టీ చెందిన వ్యక్తిగా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే తప్పేంటి? మీరు చేసి మీ కొత్తగా మీరు తప్పులు పెట్టుకుని మిగతా వాళ్ళని ప్రస్తావించకూడదు. ఇది తప్పు లేదు, ఇది ప్రచారం ఎవరన్నా చేయొచ్చు, కానీ అంత పాపులర్ స్పెషల్గా అతను ఏదో మాత్రం కాదు. ఎల్లో మీడియా వారు జాగ్రత్తగా మేము చేసే అభివృద్ధిని చూసి చేయండి. నిన్న మా ఎంపీపీ గారు చెప్పినట్టు, జడ్పీసీ గారు చెప్పినట్టు ఇక్కడ వరుపుల సుబ్బారావు విజయం తథ్యం. ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వరుపుల సుబ్బారావు గారికి చాలా సహకరిస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ వరుపుల సుబ్బారావు ఎప్పుడెప్పుడు ఓటేసి అసెంబ్లీకి పంపాలని ప్రజలందరూ ఇక్కడ కొత్త నిశ్చయంతున్నారు ప్రతిపాడు నియోజకవర్గంలో. ఇది చూసి గౌరవం లేక మీరు ఇటువంటి రాతలు రాస్తున్నారు. కాబట్టి ఏమైనా ఆంధ్రప్రదేశ్ పేపర్ వారు ఇప్పటికన్నా మీరు మేము చేసే అభివృద్ధి చూసి మీరు ఏడవకండి. మేము చేసే అభివృద్ధి మీరు ఒకటంటే రాయండి, వాస్తవం రాయండి, అంతేగాని అబద్ధాలు మాత్రం చేయొద్దని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామం గొల్లగూడెం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పొడగట్లపల్లి బీసీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను జెండా ఊపి సత్యానందరావు ప్రారంభించారు. సత్యానందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, సత్యానందరావు ఎమ్మెల్యేగా గెలవాలని, ప్రజలకు మంచి జరగాలని పాదయాత్ర చేస్తున్నందుకు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గుత్తుల పట్టాభిరామారావు, చిలువూరి సతీష్ రాజు, కోట వెంకటేశ్వరరావు మరియు పొడగట్ల వల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలకి మంచి జరగాలి, రాష్ట్రం బాగుపడాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు ఎమ్మెల్యేగా గెలవాలి అని కోరుతూ కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి పవిత్ర దేవాలయంగా ప్రసిద్ధి పొందుతున్నటువంటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడానికి నేడు పొడగట్లపల్లి గ్రామం నుంచి వాడపల్లి గ్రామం వరకు పాదయాత్ర తలపెట్టి రేపు వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సత్యానందరావు ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ ఈనాడు ఈ యొక్క పాదయాత్ర నిర్వహిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభిమానానికి, తెలుగుదేశం పార్టీ ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు నాయళ్ళ చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలకి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేం. ఇటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉండడం అనేది అదృష్టం. వారు చేసే కృషి తెలుగుదేశం పార్టీ బలోపేతం అవడానికి, రేపు ఎన్నికల్లో గెలవడానికి ఎంతో దోహదపడుతుందని, మరి ఆ దైవమైన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా నిండుగా మనకు లభిస్తాయని కోరుకుంటూ ఈనాడు యాత్ర చేస్తున్న వారిని అందరినీ అభినందిస్తూ ఆ యాత్రని ఈనాడు ప్రారంభిస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలోని చిన్నశంకర్లపూడి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు వరపులకు మహిళలు హారతులు ఇస్తూ పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు మెండుగా అందాయని, ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో విశేష స్పందన లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్యంగా నేను మనవి చేసేటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో 4 సంవత్సరాలు 10 నెలలు బట్టి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ కూడా అన్ని విధాలా కూడా ప్రజల మన్నన పొందిన ముఖ్యమంత్రిగా కూడా వేళ ఆయన ఉన్నటువంటి పేరు కూడా ఒకసారి తెలియజేస్తున్నారు. ఆయన పదే సందర్భం కూడా మీరు కూడా చూస్తున్నారు. నిజంగా మీ అందరికీ నేను మేలు చేశానని మీరు అనుకుంటే నాకు ఓటేయండి. నా వల్ల మీరు ఎవరో లబ్ధి పొందలేదు అనుకుంటే మాత్రం నన్ను పరిగణలో తీసుకుంటని చెప్పేసి కరాఖండిగా భారతదేశంలో చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎందుకంటే వేళ ప్రజలందరికీ కూడా అందుబాటులో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ అందరి మన్నలు పొందినటువంటి ముఖ్యమంత్రిగా వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భం కూడా అందరూ చెప్తున్నారు. ఈవేళ శంకరపూడి గ్రామంలో కూడా మరి ప్రతి గడపకు వెళ్ళాం. వేళ ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారండి. మాకు 50,000 తక్కువ కాకుండా 2 లక్షల రూపాయల పైదాకా కూడా చాలా మంది కుటుంబాల నుంచి లబ్ధి పొందిన సందర్భం కూడా చాలా మందికి తెలియజేసిన సందర్భం కూడా ఒకసారి మనం చేస్తాను. ఈవేళ ఇక్కడ ఏ చిన్న సమస్యలను ఇల్లు కట్టుకుంటామని మాకు ఇల్లు ఇప్పించాలంటున్నారు. అలాగే మంచినీళ్ళు కూడా అతి త్వరలో కూడా ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి కూడా వీడని కూడా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అతి త్వరలో కూడా ఇంటికి కుళాయి కూడా ఏర్పాటు చేయడానికి కూడా సన్నద్ధంగా ఉన్న సందర్భం కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. ఈవేళ నియోజకవర్గంగా చాలా మంది చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి చేశాను. ఏజెన్సీ కూడా వెళ్ళాను. ఏజెన్సీలు కూడా పెద్దమల్లాపురం రోడ్డు గురించి ఎవరు వెళ్ళిపోయినప్పుడు అడిగిన సందర్భం కూడా ఒకసారి మీద కూడా తెలియజేస్తున్నారు. ఈవేళ మాకు వెళ్తే ఏ గ్రామం అయినప్పుడు కూడా ఏజెన్సీలో మాకు రోడ్డు పోయండి, మాకు ఏమి చేయకూడదు, మీరు మాకు రోడ్డే ప్రధానం, మాకు రోడ్డు పోయించాలని చెప్పేసి అడిగిన సందర్భం గతంలో జరిగింది. దాని విజయవరేపు మా అనంతబాబు గారు మరి నా ముందు కూడా మరి హైదరాబాద్ వెళ్ళి అక్కడ అంగీకారం తీసుకొచ్చి శాంక్షన్ కూడా చేసి వేళ పని కూడా ప్రారంభించడం జరిగింది. గతంలో కూడా నేను ఒక సమావేశంలో చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా. నేను రోడ్డు కావాలన్నారు కాబట్టి నేను రోడ్డు పోయడానికి అన్ని రంగాలు కూడా సిద్ధమైపోయి రోడ్డు పోతున్నారు. దయచేసి నాకు మీ అందరి ఓట్లు మాత్రం వేయండి అని చెప్పేసి గతంలో అడిగారని చెప్పింది. మళ్ళీ ఒకసారి నేను మనవి చేస్తున్నాను. నేను చేసే కార్యక్రమం ప్రతిదీ చెప్తాను తప్పించి ఏదో ఆర్భాటంగా చేసే విధానం ఎక్కడ ఉండదో. కొంతమంది ఏదో లేనిపోయిన విధానాలు చేసే పని కూడా వరవలేక అక్కడికి వెళ్ళి ఏదో కొంచెం హడావిడి చేసే విధానం కూడా కొంతమంది చేస్తారని కూడా తెలిసింది. కాబట్టి దయచేసి చేసే ప్రగతి విధానానికి కొంచెం మీరు సహకరించండి. అంతే తప్పించి లేనిపోయిన అపోహలు చేసి ప్రజలు ఏదో మబ్బి పెట్టేసి తప్పు జరిపేట్టు నేను మాత్రం ప్రయత్నం చేయకండి. అది వేలంగా నుంచి పెద్ద శంకవరం దాకా రోడ్డు మాత్రం పోయడం ఖాయం, తప్పకుండా కూడా పని అవుతుంది, అడిగి చేస్తుంది. దాని గురించి ఎవరు ఏమనుకున్నప్పుడు కూడా ఎవ్వరు కూడా ఏ విధంగానే కూడా ఆపలేరు. దాన్ని ఏ విధంగా కూడా మీరు ప్రజల మన్నన పొందడానికి ప్రయత్నం చేస్తారని అనుకున్నాను. నేను ప్రజలు ఎప్పుడూ మేము మన్నన పొందే సందర్భం జరిగింది. గతంలో మొట్టమొదటి రోడ్డు కోసం నేను అక్కడికి మరలా వేళ నేను వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు అడిగేది వరకు మీరు కోసం రోడ్డు ఏంటిది, మరి మీకు పని ఏంటంటే ఆ రోడ్డు కూడా పోయడానికి కూడా అన్ని రకాలు కూడా సిద్ధం చేస్తున్నాం. దయచేసి తప్పుడు విధానం మాత్రం ప్రచారం చేయకండి. ఉన్నట్టు మాత్రం ఎదురు చేయండి. ఎవరు చెప్తున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళారట రోడ్డు మీద. మరి ఎందుకంటే నాకు అర్థం తెలియదు. రోడ్డు పనిచేస్తుంది, నుంచి మీ పెద్ద మల్లాపురం కూడా దాటిపోయింది. పని విధానంలో కూడా తారు రోడ్డు కూడా పోయే సిద్ధంగా ఉన్నాం. వేళ అన్ని రకాలుగా కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి, ప్రజల కోరిక నెరవేరాలని ఉద్దేశంతో చాలా యుద్ధ ప్రాతిక మీద ఈ రోడ్లు కూడా మేము ప్రారంభించిన సందర్భం కూడా చూస్తుంటే దాన్ని కూడా చెరువులో పొలాలు చెప్పేసి పేపర్లో ఆ రోడ్డు అవుతుందా, ప్రెస్ మీట్లో ఇది పోస్తారా, ఇది చేస్తారా అని చెప్పేసి మాట్లాడే సందర్భం కూడా ఆలోచిస్తున్నాను, చదువుతున్నాను. దయచేసి మీకు కావాలంటే మీరు చేసిన కార్యక్రమం రోడ్లు అనుకోండి, తప్పులేదు. మీ ప్రభుత్వ పరంగా మేము జాతీయ పరంగా మేము ఇంత పని చేసాం, ఇంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, చేస్తాం, మాకు ఓట్లు చేయండి చెప్పేసి మీరు ప్రాజెక్టులు అనుకోండి తప్పించి మేము చేసే కార్యక్రమాల గురించి మీరు మాట్లాడి పెట్టండి. ఎక్కడ ఉంటుంది? ఇంటికి పెన్షన్ ఇస్తున్నారా, ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నారా, ప్రతి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం 3,000 రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా అసరా విద్యా దీవెన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మరి ఆయన కూడా మీరు పేరు పెట్టే విధానం కూడా పనిచేస్తారంటే అసలు మీరు ఏమనుకునే అర్థం తెలియదు. చెప్తున్నారు కొంతమంది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేటైనా 14 సంవత్సరాలు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారట. చాలా సంతోషం, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను కూడా ఉన్నప్పుడు. కానీ చేసిన విధానం ఉంటే చెప్పుకోండి, చేయబోయే సాధ్యం చేసి ఓట్లు అడగండి మీరు. అంతే తప్పించి మంచి కార్యక్రమాలు చేసే విధానంలో మీరు పేర్లు పెట్టే విధానం మాత్రం తప్పు ప్రచారం మాత్రం చేయకండి. మీకు చేతనైతే మేము చేస్తామని చెప్పండి. మేము చేసే కార్యక్రమాలు మాత్రం అనవసరంగా దాని మీద కూడా ప్రజలు అపోహ కలగజేయడానికి ప్రయత్నం మాత్రం చేస్తే నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరని చెప్పేసి ప్రతిగా నేను మనవి చేస్తాను. ఇవాళ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లు కాదు రాబోయే రోజులు చెప్తుందండి. ఈవేళ ఆయన ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎక్కడ పోటీ చేయించాలి, ఎవరైతే అక్కడ అభ్యర్థిగా కూడా గెలుస్తారని చెప్పేసి ఎంతమందిని ఈవేళ మార్చిన సందర్భం జరిగింది.
పార్లమెంట్ మెంబర్లను మార్చాడు, ఆయన అసెంబ్లీ మెంబర్ కూడా మార్చాడు. అంటే గెలిచేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారో అని చెప్పేసి ఆలోచన చేసి విధానంలోని వేళ సెలెక్ట్ చేస్తారని చెప్పేసి ఏదో అక్కడ ఏడు పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఓడిపోతాం అన్న ఉద్దేశం మాత్రం ఎవరు అప్పుపడ పని లేదు. అందులో నేను ఒకడిని ఈవేళ ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాడంటే ఈవేళ ప్రజల యొక్క విధానం, ప్రజల యొక్క కోరిక, ప్రజల యొక్క మరి చెప్పినట్టు మాట, సర్వే విధానంలో ప్రతి గ్రామంలో కూడా సోదరు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికైతే ఇస్తారంటే వరపుడు సుబ్బారావు ఒక్కరికి ఇస్తారు, మీరు గెలిచడానికి అవకాశం తప్పింది వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినప్పుడు వారికి వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్పే విధానంలో వేళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూడా పరిగణన తీసుకున్నాడు. 2009 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం నాకు. ఈ 5 జిల్లాలో ఎవరికి తెలియదు. ఈ జిల్లాలో 2009లో ఆయన నాన్నగారు చనిపోయిన తర్వాత ఉన్నట్టు పరిచయం మాకు ఒక 5 ఉన్నాం మేము. నేనున్నాను, వరపుడు రాజా ఉన్నాడు, అనంతబాబు ఉన్నాడు, తోట మరి గోపాలకృష్ణ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారే. మేము 5 మొట్టమొదటిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో అప్పుడు పార్టీ పెట్టలేదు, పార్టీ జగన్పేటలో పెట్టించాం మేము యువత నెహ్రూ గారి ఆధ్వర్యంలో. ఈవేళ పార్టీ గురించి అన్ని మాటలు మాట్లాడుతున్నారు. అయితే అందరూ నాకు అర్థమవుతుంది. ఏదో చిన్న విధానం పొరపాటు జరిగింది, పొరపాటు సర్దిది కూడా మళ్ళీ ప్రవేశించాను, పార్టీ గురించి పనిచేశాను, సత్యశీలి గెలిపించాం అందరం కలిసి. ఎక్కడ లేని విధానంలో ఇక్కడ గెలిచిన అందరూ అందరూ చూశారు. అటువంటి విధానంలో మాట్లాడితే పదే పార్టీ మారు టికెట్ ఎత్తుకెళ్తారు. పార్టీ మారు ఆయన తెలియదండి, ఒక ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తెలియదు నేను పార్టీ మారినట్టు. నేను మీరు చెప్తాను చెప్తుందా, నేను పార్టీ మారిన మీరు చెప్తుందా? ఆయనకి ఎప్పుడో చేసి పార్టీ మారినట్టు తెలుసును. నా మీద చాలా అభిమానం ఉంది ఆయనకి, నాకు తెలిసిన సంగతి. చాలా ప్రేమ వాక్యాలు ఉంటుంది వ్యక్తిగా, నేను అందరికీ గుర్తింపు ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి దయచేసి అదే పరిగణలో నన్ను వేళ అభ్యర్థిగా ఆయన ఖరారు చేసిన సందర్భం జరిగింది. ఈవేళ ఏ గ్రామం వెళ్ళినప్పుడు కూడా ఆపాల కోపాలను కూడా చాలా నన్ను ఎంతో ప్రేమతో విధానంతో కూడా గతంలో మీరు శాసనసభ్యులు చాలా కార్యక్రమాలు చేశారు నిమ్మ గ్రామానికి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచారని వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ రూరల్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా రూరల్ వైసీపీ క్యాంప్ కార్యాలయానికి సునీల్ చేరుకోగా రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు నాయకులు కార్యకర్తలతో కలిసి సునీల్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 4 లక్షల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావంలో భాగంగా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబు నాయకులను కలవడం జరిగిందన్నారు. ఎందుకంటే సునీల్ గారు ఇక్కడ చాలా ఇమేజ్ ఉన్న లీడర్. ఈ రోజున సునీల్ గారు రావాలి, ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ కానీ పార్టీ చాలా గట్టిగా కోరుకుని సునీల్ గారిని ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా ప్రతిపాదించి నిలబెడతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో. ఆయన ఇప్పుడే వచ్చి మళ్ళీ పని ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాలు ఆయన ఒకసారి పర్యటించి మన ముఖ్య నాయకుల్ని కలుసుకుంటూ ఉన్నారు. తర్వాత నుంచి ఇప్పుడే మాట్లాడినప్పుడు మన నియోజకవర్గాల షెడ్యూల్స్ ప్రకారం ఆయన షెడ్యూల్స్ కూడా సెట్ చేసుకుని, ఎందుకంటే టైం చాలా తక్కువ. మార్చి మొదటి వారంలో మనకి షెడ్యూల్ వస్తుందని అంటున్నారు, ఎన్నికల షెడ్యూల్. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా వేగం పెరుగుతుంది, ఎన్నికల వాతావరణం పూర్తిగా వస్తుంది కనుక ఇప్పుడు ఉన్న టైంని ప్లాన్ చేసుకుని అన్ని చోట్లకి వస్తామని చెప్తున్నారు. ఈరోజు ఆయన వచ్చే సమయానికి మన ముఖ్య నాయకులకి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఎందుకంటే ఒకసారి ఆయనతో పాటు కలిసి కూర్చున్నామని. ఇంకా చాలామంది వేరు కారణాల వల్ల బయటకు వెళ్ళడం, ఊర్లో లేకపోవడం, అయితే కారణాల వల్ల రాలేకపోయారు. వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఈసారి ఖచ్చితంగా 2024 ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. కాకినాడ పార్లమెంట్లో సునీల్ గారు ఎంపీ అయి తీరుతారు. ఈ 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. 2019 కన్నా ఇప్పుడు పార్టీ చాలా బలంగా ఉంది. ఒక్క సెక్షన్ ఆఫ్ మీడియా తర్వాత తెలుగుదేశం పార్టీ వారి మద్దతు పార్టీల్లో తప్ప ప్రజల్లో అయితే మన వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా ఉందనే విషయం మనందరికీ తెలుసు. తప్పకుండా విజయం సాధిస్తాం. క్యాడరు లీడరు అందరూ కలిసికట్టుగా ఇది మనందరికీ సంబంధించిన వ్యక్తిగత విజయానికి సంబంధించిన వ్యవహారంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెబుతూ పెద్దలు సునీల్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. సోదరులు, గౌరవనీయులు
ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి కన్నబాబు గారు ఈ రోజున బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేసి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా నాయకులకి ఇలాగ మా స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అలాగే ముఖ్యంగా ప్రెస్ సోదరులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున నేను జగన్మోహన్ రెడ్డి గారి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మొట్టమొదటిగా ముహూర్తం పెట్టుకుని 7 నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. దాని భాగంగా ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. మనందరి ముందు రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మనందరి ముందు ఉన్న లక్ష్యం రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం. అదే కాకుండా ఆయన నినాదం ప్రకారం వై నాట్ 175 అన్న విధంగా దానికి అనుగుణంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వై నాట్ 7 out of 7 అన్న విధంగా కూడా 7 శాసనసభ్యులు, 7 ఇక్కడ పోటీ చేసే శాసనసభ్యులు అందరినీ కూడా గెలిపించే విధంగా కూడా మేము రూపకల్పన చేసుకుని మా ముందున్న లక్ష్యం ఈ కాకినాడ పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిచి దాంతోపాటు కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జి అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను. తప్పకుండా ఈసారి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచే దిశగా కూడా మీ అందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. రాయవరం మండలంలోని చెల్లూరు గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం 2 భవనాన్ని సర్పంచ్ పాలికి రాఘవ గోవింద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తోట ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం చేకూర్చాలన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. ఏదైతే చెబుతారో అది చేసి చూపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నల్లమిల్లి మంగతాయారు, వెంకటరెడ్డి, ఎంపీపీ నౌడు వెంకటరమణ మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. భవిష్యత్తులో రాబోయేటువంటిది వైఎస్ఆర్ పార్టీ అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ చూసినని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానం ప్రజలందరూ హర్షించే విధంగా ఉంది. చాలా మంది చెప్తున్నారు నాయకులు సొల్లుమాటుకొని ఆయన ఏదైనా సరే చెప్పాడంటే చేస్తాడు, చెప్పిందే చేస్తాడు, చేసిందే చూపిస్తాడు. ఆ విధంగా ఆయన ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే ఇక్కడ లేవు. అభివృద్ధి 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 అంటున్నారు. అభివృద్ధి అంటే ఏదో 2 రోడ్లు అయితే అభివృద్ధా? ఈ రోజు అభివృద్ధి అనేటువంటిది ప్రతి కుటుంబానికి చేసేటువంటి సహాయం వల్ల ఆ కుటుంబం అభివృద్ధి అర్థం చేసుకోవాలి. కరోనా చల్లకొల్లం అయిపోతే కరోనా లాంటి విపత్తుమైనటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాలను ఆదుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండలం బలభద్రాపురంలో శ్రీ ఆంధ్రశ్రెడ్డి సాయి దేవస్థానం 19వ వార్షికోత్సవం సందర్భంగా బాబావారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవదాన బాబా, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, వందలపాక సర్పంచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు మండలం బలపతిపుర గ్రామంలో 2005లో ఫిబ్రవరి 17న శ్రీ బాబావారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నేటికి 19 సంవత్సరాలు పూర్తయి 20వ సంవత్సరంలోకి స్వామివారు అడుగుతున్నారు. ఈ ఆలయంలో భక్తులు తమ మనస్సునందున్నటువంటి న్యాయమైన కోరికలను కోరిన మరుక్షణం స్వామి తీరుస్తున్నారు అని చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు స్వామివారి ఆలయానికి ఉన్నది. అదే విధంగా అరసవెల్లి సూర్య భగవానుడి ఆలయంలో సూర్యకిరణాలు ఎలా అయితే ప్రసరిస్తాయో స్వామివారి విగ్రహంపై ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో స్వామివారి ఆలయంలో ఉదయం 7:15 గంటల నుండి 7 గంటల వరకు స్వామి శిరస్సు నుంచి స్వామివారి పాదాల వరకు సూర్యకిరణాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్. నమస్తే.